పిల్లలు కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. మనతో పాటు ఉన్నారు ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఒకసారి మాట్లాడదాం సార్. భారత్ సమ్మిట్ ఎలా జరుగుతోంది ఏంటి? ఇప్పుడు ఐ థింక్ రాహుల్ గాంధీ గారు రాబోతున్నారు, అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రాబోతున్నారు కదా. భారత్ సమ్మిట్ అనే కార్యక్రమంలో ప్రోగ్రెసివ్ అలయన్స్ పార్ట్నర్స్ అక్రాస్ ద గ్లోబ్, ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా మీరు అమెరికా నుంచి ఆస్ట్రేలియా దాకా చూసుకున్నట్టయితే ఒక 100 సంవత్సరాల నుంచి రాజకీయంగా వెనకకు తిరిగి చూసుకుంటే రైట్ వింగ్ ఐడియాలజీ, లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ అని 2 ఐడియాలజీస్ మీద ప్రపంచం నడుస్తుంది. అమెరికాలో డెమోక్రాట్స్, రిపబ్లికన్స్, అట్లా లేబర్ పార్టీస్, లిబరల్ పార్టీస్, ఇలా ఇండియాలో బీజేపీ, కమ్యూనిస్ట్, కాంగ్రెస్ సెంటర్ లెఫ్ట్ ఐడియాలజీతో ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రపంచం మొత్తంలో కూడా ఐడియాలజీస్ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులతో ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ తోటి ఉన్న పొలిటికల్ పార్టీస్ని ఈరోజు ఇక్కడ చాలా దేశాల నుంచి దగ్గర ఒక 150 దేశాల నుంచి రిప్రజెంటేటివ్స్ ఇక్కడికి రావడం జరిగింది. మాకు చాలా గర్వకారణం, ఎందుకంటే హైదరాబాద్ నగరాన్ని సెలెక్ట్ చేసుకోవడం, హైదరాబాద్ని గ్లోబల్ మ్యాప్లో ఈరోజు ఒక గుర్తింపు వచ్చే ప్రయత్నం జరుగుతున్నట్టుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే మీరు చూసినట్టయితే ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతినిధులు కానీ కొంతమంది కార్పొరేట్ హెడ్స్ కూడా వచ్చారు. దీంతో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి పరిస్థితులను వాళ్ళు చూసి తిరిగి వాళ్ళ దేశంలో పోయి మాట్లాడినప్పుడు ఇక్కడ డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్స్ ఆపర్చునిటీ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. సో ఇది ఒక మంచి అవకాశము. అలాగే ఈరోజు రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు కూడా వచ్చి ఈ వచ్చినటువంటి డెలిగేట్స్ తోటి లాస్ట్ 2 డేస్ నుంచి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద డిబేట్స్ నడుస్తున్నాయి. జెండర్ బయాస్ దాని మీద, లేకపోతే ఫ్యాక్ట్స్ అండ్ మిస్ఇన్ఫర్మేషన్ మీద, యూత్ పాలిటిక్స్ మీద, రకరకాల సబ్జెక్ట్స్ మీద ఇక్కడ లోకల్ మినిస్టర్స్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ పార్టిసిపేట్ చేస్తూ అక్కడ వచ్చినటువంటి డెలిగేట్స్ తోటి వాళ్ళకున్న ఐడియాలజీని ఎక్స్చేంజ్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఫైనల్గా ఇప్పుడు 3:30కి ఇక్కడ ప్లీనరీ దగ్గర 640 మందికి ఒక ప్లీనరీ సమావేశం లెక్కుంది. ఆ సమావేశాన్ని రాహుల్ గాంధీ గారు అడ్రస్ చేయడానికి 3:30కి వస్తారు. ఈ సమావేశంలో వచ్చినటువంటి 350 మంది డెలిగేట్స్, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీలు, అలాగే భారతదేశం నుంచి వచ్చినటువంటి రకరకాల పొలిటికల్ పార్టీస్ నుంచి కానీ, ఎన్జిఓస్ కానీ, సివిల్ సొసైటీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం. దీనివల్ల హైదరాబాద్కి మంచి ఎలివేషను, సబ్జెక్ట్ ఓరియంటెడ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఈ భారత్ సమ్మిట్ అనేది టోటల్గా ఈరోజు హైదరాబాద్ని ప్రపంచంలో గుర్తింపు తెచ్చే విధంగా ఈ కార్యక్రమం ముందుకు పోతుంది. సార్, ఒకవైపు సమ్మిట్ జరుగుతోంది, డెలిగేట్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితుల్లో ఆల్ ఆఫ్ సడన్ మన దేశవ్యాప్తంగా ఏం జరుగుతుందో కూడా మీకు ఐడియా ఉంది. కాబట్టి టెర్రరిస్ట్ అటాక్, దట్టు అతిపెద్ద టెర్రరిస్ట్ అటాక్ సార్. 27 మంది చనిపోయిన పరిస్థితి మీకు తెలుసు. క్యాండిల్ ర్యాలీ కూడా మీరు చేసినటువంటి పరిస్థితి సార్. మీ ఒపీనియన్ సార్? ఈ సమ్మిట్ అనేది లాస్ట్ 1 మంత్ నుంచి ప్రాసెస్ నడుస్తుంది. అనుకోకుండా ఈరోజు ఒక అవాంతరమైనటువంటి సంఘటన, దానికి అందరం కూడా దిగ్భ్రాంతి చెందడం. సాలిడేటరీ కూడా అందరూ కూడా నిన్న క్యాండిల్ ర్యాలీస్ కూడా జరుగుతున్నాయి భారతదేశ వ్యాప్తంగా. ఈ ప్రోగ్రామ్ డిజైన్ అయిపోయి ఈ ప్రోగ్రాంలో ఆల్రెడీ చాలామంది డెలిగేట్స్ వారి ప్రయాణంలో ఉన్నప్పుడే మన పహల్గామ్లో జరిగినటువంటి దాడి వల్ల ఒక 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దాన్ని భారతదేశ వ్యాప్తంగా రాజకీయాలకు భిన్నంగా, రాజకీయాలకు సంబంధం లేకుండా అందరం కూడా ఖండించడం జరిగింది. భారతదేశం ఒక యునైటెడ్ ఫోర్స్ కింద ఉండి ఈ టెర్రరిజంని ఫైట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు ఈరోజు మనం ఒక్కసారి వెనకకు తిరిగి చూసుకున్నట్టయితే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఏదైతే మన సెంట్రల్ గవర్నమెంట్ మేము కాశ్మీర్ని శాంతియుతంగా అన్ని పరిష్కారాలు చేసినాము, ఇంక ఇక్కడ ఏం జరగదు అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రం కనపడింది. అదేదో బోర్డర్ మీద జరిగి ఉంటే మనకు క్రాస్ ఫైరింగ్లను, లేకపోతే బోర్డర్ ఇష్యూస్లో ఉన్నటువంటి 2 ఆర్మీ దళాల మధ్యన జరిగినటువంటి కాల్పులో ఏదైనా ఉంటేనేమో అది పెద్ద డిస్కషన్ కాదు, ఎందుకంటే ఇట్ ఈస్ రెగ్యులర్ ప్రాసెస్. కానీ ఇన్ఫిల్ట్రేట్ ఇన్సైడ్ ద కంట్రీ వచ్చి వాళ్ళు టూరిస్ట్ని, జనరల్ కామన్ మ్యాన్ని, అంటే సివిలియన్స్ మీద దాడి చేయడాన్ని చూస్తే డెఫినెట్గా ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు. దీని మీద డెఫినెట్గా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది. సో ఇప్పటికైనా ఇది హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, ముంబై కానీ, ఎక్కడైనా కానీ ఇటువంటి పరిస్థితులు జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు హై అలర్ట్ ఉంది సార్. ఈవెన్ మన తెలంగాణకు కూడా కొన్ని ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితి సార్. ఎట్లా? హలో సార్, నేను అనేది ఏంటంటే హై అలర్ట్ ఉంది, దానికి సంబంధించినటువంటి పరిస్థితులు కూడా మీరు చూస్తున్నారు. ఇక్కడ మ్యాక్సిమం సెక్యూరిటీ కూడా ఉంది. వచ్చిన డెలిగేట్స్ని నిన్న మీరు చూసిన క్యాండిల్ రైట్ కూడా వీళ్ళందరినీ తీసుకొచ్చి వీళ్ళందరినీ జాగ్రత్తగా మళ్ళీ ఫలక్నామా ప్యాలెస్లో డిన్నర్ తినిపించి ఇక్కడ తీసుకొచ్చి వదిలిపెట్టడం జరిగింది.
ఈ పరిస్థితిలో కూడా వాళ్ళు ఇక్కడ ఇంత మంచి కార్యక్రమంకి వచ్చి వాళ్ళు కూడా దిగ్భ్రాంతి చెందుతారు. వాళ్ళు కూడా నిన్ను కావాలని చెప్పి వాళ్ళు కూడా వచ్చి క్యాండిల్ మార్చ్లో పార్టిసిపేట్ చేసి భారతదేశంలో ఈ 26 మంది కోల్పోయిన ప్రాణాలకు వాళ్ళు సంతాపం ప్రయత్నం చేశారు. డెఫినెట్గా హైదరాబాద్ పోలీస్ ఎఫిషియెంట్ పోలీస్, ఈవెన్ డీజీపీ గారు కూడా ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి పాకిస్తానీలను కూడా ఐడెంటిఫై చేసామని చెప్పడం జరిగింది. అయ్యిండ్రా సార్ ఐడెంటిఫై అయ్యారు. నిన్న ఒకళ్ళిద్దరిని కూడా మీరు చూసిర్రు, వాళ్ళని తీసుకుర్రు లైన్లోకి.